గోవా, గోవా, గోవా. మీ అందరికి ఎంతో ఇష్టమైన గోవా ట్రిప్ గురించి అయితే ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. మీకు కూడా గోవా వెళ్ళాలనేసి ఉందా? అయితే రీల్‌ని సేవ్ చేసుకొని నేను ఎవరితో పాటు వెళ్ళాను, ఎక్కడెక్కడ తిరిగాననేసి మొత్తం అయితే చెప్పేస్తాను. మా టీమ్ అంతా కలిసి తిరుపతి ఎయిర్‌పోర్ట్‌కొచ్చేసి అక్కడి నుంచి డైరెక్ట్‌గా హైదరాబాద్‌కెళ్ళి హైదరాబాద్ నుంచి గోవాకైతే వచ్చేసాము. అక్కడి నుంచి వుడ్ హౌస్ బీచ్ రిసార్ట్‌కైతే వచ్చేసి ఫ్రెష్ అప్ అయిపోయేసి అంతా కలిసి మళ్ళీ అయితే బీచ్‌కైతే స్టార్ట్ అయిపోయాము. సో ఈ రిసార్ట్ అనేది బీచ్‌కి వాకబుల్ డిస్టెన్సే కాబట్టి మేము నడిచి వచ్చేసాము. మొత్తం అక్కడ ఉన్న 3 బీచెస్‌ని అయితే కవర్ చేసుకున్నాము. ఇక్కడ బాగా బీచ్ చాలా బాగా నచ్చేసింది. సో అక్కడి నుంచి డైరెక్ట్‌గా పబ్‌కెళ్ళిపోయి అక్కడ బాగా ఎంజాయ్ చేసేసి అయితే మేమైతే రిసార్ట్‌కైతే వచ్చేసాము. నెక్స్ట్ డే మార్నింగ్ రెడీ అయిపోయేసి బీచ్‌కొచ్చేసి బీచ్ నుంచి డైరెక్ట్‌గా బస్ ఎక్కి గోవాలో ఎంతో ఫేమస్ అయిన ఓల్డ్ చర్చ్‌కైతే విజిట్ అయ్యాము. అక్కడ నుంచి టెంపుల్ చూసుకునేసి అయితే మేము బస్ ఎక్కేసి అయితే క్రూజ్‌కైతే వెళ్ళిపోయాము. క్రూజ్‌లో ఎంటర్ అయిన వెంటనే మేమైతే స్టార్టర్స్‌కి, డ్రింక్స్‌కి సంబంధించిన టోకెన్స్ తీసేసుకునేసి అయితే లోపల మంచిగా అయితే ఎంజాయ్ చేసాము. రియల్లీ ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్ చాలా బాగా అనిపించింది ప్రతి ఒక్కరికి కూడా. మీరు ఈ క్రూజ్‌లో వెళ్తున్నప్పుడు గోవాలో ఎంతో ఫేమస్ అయిన బిగ్ డాడీ కసినో అయితే మీకు కనబడుతుంది ఇక్కడ. క్రూజ్‌లో బాగా ఎంజాయ్ చేసి రిటర్న్ రిసార్ట్‌కైతే వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ చేసుకొని అయితే షాపింగ్ చేయడానికైతే వెళ్ళిపోయాము. సో మీరు చూస్తున్నారు కదా ఈ స్ట్రీట్ మొత్తం మీకు షాపింగ్ చేయొచ్చు. గోవాలో దొరికే ప్రతి ఒక్క ఫేమస్ థింగ్ అయితే ఇక్కడ అవైలబుల్‌గా అయితే ఉంటుంది. షాపింగ్ అయిపోయిన వెంటనే మేమైతే ఒక హోటల్‌కైతే వచ్చేసి ఆఫ్టర్‌నూన్ లంచ్ అయితే ఫినిష్ చేసేసాము. ఇంకా ఈవినింగ్ రిటర్న్ ఫ్లైట్ ఎక్కేసి తిరుపతికైతే స్టార్ట్ అయిపోయాము. ఇక మ్యాటర్‌లోకి వస్తే ఈ ట్రిప్ మీకు 2 నైట్స్, 3 డేస్ అయితే ఉంటుంది. సో మీరు కూడా ఇలాంటి ట్రిప్స్‌కి వెళ్ళాలనుకుంటే ఎక్కడికి వెళ్ళాల్సిన అక్కర్లేదు. మన తిరుపతిలోనే లీలామహల్ సర్కిల్ పిల్లర్ నెంబర్ 50కి ఆపోజిట్‌లో ఉన్న సైన్ ఇన్ హాలిడేస్ వాళ్ళైతే బెస్ట్ ప్యాకేజ్‌కి అయితే తీసుకొని పోతున్నారు. కింద కనబడుతున్న కాంటాక్ట్ నంబర్స్‌కి అయితే కాల్ చేసి అయితే మీరైతే బుక్ చేసుకోండి. పేజ్‌ని అయితే ఫాలో చేసుకుంటూ గోవాకి సంబంధించిన సిరీస్ అయితే పోస్ట్ చేస్తాను.